Hello friends, welcome to Deepti Job Update channel. Friends, Nuclear Power Corporation of India Limited నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ ని క్లియర్ గా అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఆ నోటిఫికేషన్ ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అన్నీ క్లియర్ గా మన ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మన ఛానల్లో చివరి వరకు అప్లికేషన్ ప్రాసెస్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, ఎవరు మిస్ అయితే అవ్వద్దు. అండ్ మీకు చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్, చాలా వాటిలో అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి నోటిఫికేషన్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో ఉన్న చాలా వీడియోస్ అయితే చూద్దాము. ICMR దాంట్లో గ్రూప్ బి అని పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడైతే వచ్చేసి గ్రూప్ సి అని ఒక రకమైన పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది కొత్త నోటిఫికేషన్. గ్రూప్ సి జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టెనోగ్రాఫరు, ఇంకా చాలా రకాల లైబ్రరీ టెక్నీషియన్, అలా చాలా రకాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి. ఇది రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్. CLRI సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయి, ఐకార్లో ఉన్నాయి, కేవీ పబ్లిక్ స్కూల్స్లో అయితే ఉన్నాయి, ECIL మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి, టాటా మెమోరియల్ నుంచి, డిఫెన్స్ ల్యాబొరేటరీస్లో ఉన్నాయి, CDFD హైదరాబాద్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. ఇలా చాలా రకాల జెన్యూన్తో అప్డేటెడ్స్గా మన ఛానల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరు మిస్ చేయొద్దు. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ చేసి మీకు అయితే తెలియజేస్తూ ఉన్నాము. ఇది కూడా మిస్ చేసుకోవద్దు. గ్రూప్ బి జాబ్స్, గ్రూప్ సి జాబ్స్ అని చాలా రకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్, మిస్ అయితే చేసుకోవద్దు. అండ్ ఇప్పుడైతే వచ్చేసి నేను డీటెయిల్ నోటిఫికేషన్కి అయితే వచ్చేస్తున్నాను. డీటెయిల్ నోటిఫికేషన్ ఏంటో అంటే అసిస్టెంట్ గ్రేడ్ 1 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ NPCIL నుంచి అసిస్టెంట్ గ్రేడ్ 1 పొజిషన్స్, HR, ఫైనాన్స్ అకౌంటెంట్, CMM పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓపెనింగ్ డేట్ అయితే వచ్చేసి 5/6/2024 అయితే క్లియర్గా ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే 25/6/2024 అని కూడా చెప్పారు క్లియర్గా. సో అసిస్టెంట్ గ్రేడ్ 1 HRలో అయితే కరెంట్ అయితే 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కరెంట్లో. సో టోటల్ 29 వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని కేటగిరీస్ కలిపి. బ్యాక్లాగ్ ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 1 ఫినాన్స్ అకౌంట్లో అయితే వచ్చేసి కరెంట్ బ్యాక్లాగ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ అన్రిజర్వ్డ్ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 17, అన్ని కేటగిరీస్ కలిపి 17 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 1 CMM అయితే వచ్చేసి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అన్ని కేటగిరీస్ కలిపి. అండ్ ఇక్కడ గ్రూప్ సి అయితే వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 1 అయితే చెప్పారు. సో దానికి కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే ఇవైతే వచ్చేసి ఈ వేకెన్సీస్ కేటగిరీ PWD వాళ్ళకి కేటగిరీ వరకు అయితే వర్తిస్తున్నాయి. ఎవరైతే కేటగిరీ రిలేటెడ్ జాబ్స్ అయితే ఉంటాయో చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే చూడండి ఒకసారి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ 25/6/2024 అని చెప్పారు. అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అయితే పే చేయాలి. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అని చెప్తున్నారు. ఫీమేల్ అప్లికెంట్స్ బిలాంగింగ్ టు SC ST కేటగిరీ, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎటువంటి ఫీ అయితే పే చేయక్కర్లేదు. సో వాళ్ళకైతే వచ్చేసి ఎగ్జామ్షన్ అయితే ఉన్నారు, చక్కగా అప్లై చేసుకోండి. ఫీమేల్స్కి అయితే నో ఫీ, బట్ మిగిలిన కేటగిరీస్కి అంతా అప్లికేషన్ ఫీ అయితే 100 రూపీసే ఉంది. సో ఈ మూడింటికి అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 50% ఇన్ అగ్రిగేట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచే చేయాలి. అనుభవం అయితే అవసరం లేదు, క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ 3 పొజిషన్స్కి లెవెల్ 4 శాలరీ పే చేస్తారు. 25,500 అయితే ఇస్తారు. అలాగే అప్రాక్సిమేట్ మంత్లీ శాలరీ 38,250 రూపీస్ అయితే మీకు ఇస్తారు ఫ్రెండ్స్. అన్ని మిగతా అలవెన్సెస్ అన్ని కలిపేసుకుని మీకు ఇంకా అదర్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ అనేది 21 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీస్ వాళ్ళకైతే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ అయితే వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్, టైప్ రైటింగ్ టెస్ట్ అంటే కంప్యూటర్స్లో ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సెలెక్ట్ చేస్తారంట ఫ్రెండ్స్. రిటన్ ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్ 2 ఉంటాయని చెప్తున్నారు. స్టేజ్ 1 ప్రిలిమినరీ టెస్ట్కి ఈ క్వశ్చన్స్ ఉంటాయి: జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్. ఇలా వీటి మొత్తం మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1 hour డ్యూరేషన్ అయితే ఉంటుంది. 3 marks విల్ బి అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ 1 mark విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఇన్కరెక్ట్ ఆన్సర్కి 1 mark అయితే తీసిస్తారు. టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ సింగిల్, మల్టిపుల్ సెషన్స్ డిపెండింగ్ అపాన్ ద లాజిస్టిక్స్ రిక్వైర్మెంట్ అని చెప్తున్నారు. సో క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ షెల్ బి అని చెప్పేసి ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు.
అడ్వాన్స్ టెస్ట్ అయితే వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, క్రిటికల్ రీజనింగ్లో 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్లో ఎన్ని మార్క్స్ ఉండాలని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ సైజ్, డైమెన్షన్, రిక్వైర్మెంట్స్ అన్నీ అయితే మెన్షన్ చేశారు. ఒక్కసారి అయితే మీరు చెక్ చేసుకోండి మీ సైజెస్ ఎన్నెన్ని కావాలి అనేసి, సో ఎంతెంత ఉండాలి అని. ఇక్కడైతే వచ్చేసి రిక్రూట్మెంట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉంది కదా, సో లాస్ట్ డేట్ 25/6, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్స్, అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినట్లయితే మీకైతే ఏం కనిపిస్తుందండి, ఇలా విండో అయితే వస్తుంది. సో మీకు ఒకవేళ ఇంగ్లీష్ కానీ హిందీ వర్షన్ వచ్చేస్తే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ ఇంగ్లీష్ని క్లిక్ చేసినట్టయితే ఇంగ్లీష్ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, సో ఆ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ హౌ టు అప్లై చూసుకుంటారా, హౌ టు అప్లై అయితే కొడుతున్నాను. హౌ టు అప్లై ప్రాసెస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఎలా అప్లై చేయాలో వీళ్ళు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే ఇస్తారు. సో మీరు ఆ విధంగా ఈ స్టెప్స్ని కంప్లీట్ చేయమని అయితే చెప్తున్నారు. సో నేను బ్యాక్కి వెళ్ళిపోయి సో ఇక్కడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన వెంటనే ఇక్కడ చూపిస్తుంది నాకు, ఇలా కిందకైతే డ్రాగ్ చేసేయండి. కిందకి డ్రాగ్ చేసిన తర్వాత టీకే అని చెప్పేసి ఉంది కదా, ఈ మెసేజ్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ పైన టాప్ రైట్ కార్నర్లో నేను ఇంగ్లీష్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంగ్లీష్ బటన్ నొక్కంతోటి ఇంగ్లీష్ వస్తుంది. సో మీకు హిందీ కావాలనుకుంటే హిందీ వస్తుంది. సో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ హిందీ ఉంది కదా, రెడ్ కలర్ నేను యారో పెట్టి చూపిస్తుంది కదా, సో అది క్లిక్ చేసి అది వస్తుంది. లేదా ఇంగ్లీష్ని క్లిక్ చేస్తే ఆ ప్లేస్లో ఇంగ్లీష్ వస్తుంది. సో ఓకే ఐ అండర్స్టాండ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. సో పోస్ట్ అప్లైడ్, సో అసిస్టెంట్ గ్రేడ్ 1 పొజిషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి అయితే మీరు ఫీ పే చేయాలి, అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి మీరు హెచ్ఆర్లో అప్లై చేస్తారా, ఫినాన్స్లోనా, సీఎంఎం నేను హెచ్ఆర్లో అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్ యు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే అడుగుతున్నారు. సో నేనైతే నో అని పెడుతున్నాను. ఫ్రెండ్స్ నేను అలా కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చింది. సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ నేను నో అని పెట్టాను కాబట్టి దానికి సంబంధించిన వివరాలు పీడబ్ల్యూబీడీ కేటగిరీ అయితే అని చెప్పేసి అయితే నో అని పెడుతున్నాను. సో నెక్స్ట్ సాల్యుటేషన్ అయితే పర్సనల్ డీటెయిల్స్లో మిస్టరా మిస్టర్సా అని రాసిన తర్వాత మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, దాని తర్వాత నేషనాలిటీ, ఆధార్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత ఆర్ యు సర్వింగ్ ఎంప్లాయ్ ఆఫ్ ఎన్పిసిఎల్లో పనిచేస్తున్నారా అంటే ఒకవేళ ఎస్ అయితే ఎస్ పెట్టి, లేకపోతే నో అని పెట్టండి. సో ఏజ్ రిలాక్సేషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా సో అని చెప్పేసి వస్తుంది. సో మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్లీ హ్యావ్ యూ వర్క్డ్ ఎన్పిసిఎల్ అంటే అన్ని నో అని పెడుతున్నాను ఫ్రెండ్స్. సో ఆర్ యూ డిపెండెంట్ పర్సన్స్ ఇన్ యాక్షన్, మీరు ఏమన్నా రాయిట్స్లో పాల్గొన్నారంటే, అల్లరిలో పాల్గొన్నారు, అలాంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, మీ అన్నిటికీ నో పెట్టండి. రిజిస్ట్రేషన్లో యూజర్ నేమ్ మీరే చెక్ చేసుకోవాలి, మీరే క్రియేట్ చేసుకోవాలి, పాస్ కూడా మీరే ఇచ్చుకోవాలి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి, 10 డిజిట్స్ మొబైల్ నెంబర్. ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ అంతా చేసుకుని రిజిస్టర్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మీరు లాగిన్ చేసుకున్న వెంటనే ఇలా కనిపిస్తుంది అప్లికేషన్ స్టేటస్. పోస్ట్ అప్లైడ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అయితే వస్తుంది. గో టు అప్లై పేజ్ వస్తుంది. సో ఇక్కడ టైం బౌండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ టైం కనిపిస్తుంది కదా, మీకు రైట్ సైడ్ కార్నర్లో కూడా లాగౌట్ బటన్ అయితే ఉంది. తర్వాత టైం లెఫ్ట్ 30 మినిట్స్ టైం అయితే ఇచ్చారు, 30 మినిట్స్ లోపల ఫిల్ చేయాలి. సో ప్లీజ్ క్లిక్ ఆన్ క్లోజ్ బటన్ అండ్ ప్రొసీడ్ యువర్ అప్లికేషన్ అంటే ఓకే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక్కొక్కటి యాడ్ చేయాలి, వర్క్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటో, సిగ్నేచర్, సబ్మిట్ అప్లికేషన్ అండ్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ స్టెప్కి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ స్టెప్కి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఎస్ఎస్సి, మీ హెచ్ఎస్సి ఎక్కడ అంటే ఇంటర్మీడియట్ ఎక్కడ, మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడ 3 రాయాలి. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్లీజ్ నోటిఫై ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ రిజల్ట్స్, ఫినాన్షియల్ మార్క్ షీట్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. ఒకవేళ ఆల్రెడీ కంటిన్యూషన్గా చదువుతున్న వాళ్ళకి అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్, కెన్ యూ టైప్ ఇంగ్లీష్ 30 words per minute మీరు చేయగలుగుతారా, డూ యూ పోసెస్ ఏ నాలెడ్జ్ ఇన్ హిందీ టైపింగ్లో ఉందా అని అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను నో అని పెడుతున్నాను, నాకు టైపింగ్ స్పీడ్ అయితే ఉంది కాబట్టి హిందీ అని పెడుతున్నాను. హ్యావ్ యూ ఎంఎస్ వర్డ్
ఎంఎస్ ఆఫీస్ అంతా వచ్చినైతే పెడుతున్నాను. వెదర్ బ్యాచిలర్ డిగ్రీ ఇస్ రికగ్నైజ్డ్ బై యూజీసీ ఏఐసిటిఈ కాలేజెస్లో చదివారంటే ఎస్ అని పెడుతున్నాను. ఒకవేళ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ వస్తే మీకు ఎంత వచ్చు అనేది ఉంది. సో మీకు ఏ వస్తే అది పెట్టండి. ఇంటర్నెట్ ఆపరేషన్స్ వచ్చు అని మీకు, లేదా అదర్ వస్తే అదర్ రాయండి. ఇన్స్ట్రక్షన్స్లో క్వాలిఫికేషన్, స్పెషలైజేషన్, ఇన్స్టిట్యూషన్, మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయండి. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి మొత్తం అయితే అన్నీ అడుగుతుంది. అంటే మీ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయమంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లోడ్ ఫోటో, సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. డైమెన్షన్స్ ఆల్రెడీ చెప్పాను నేను నోటిఫికేషన్ చెప్పేటప్పుడు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్కి నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి నాకు ఎటువంటి ఫీ అయితే లేదు. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ మిగతా కేటగిరీస్ వాళ్ళు 100 రూపీస్ నామినల్ ఫీ అయితే కడుపుతుంది. వాళ్ళు ఎటువంటి ఎక్స్ట్రా ఫీ అయితే ఇంకా ఎక్స్ట్రా నామినల్ ఛార్జెస్ కట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మిగతా వాళ్ళకి, మిగతా కేటగిరీస్కి. సో ఇది ఫ్రెండ్స్ ఎన్పిసిఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇలాంటివన్నీ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.